ఈరోజు మన భారతీయ జనతా పార్టీ బడంపేట్ కార్పొరేషన్లో యువ మోర్చా చేసి ఆ తర్వాత అధ్యక్షుడై బడంపేట్ కార్పొరేషన్కి అధ్యక్షుడైన పెద్దగా ఎట్లా అంటే రాష్ట్రంలో ఎవరు చూసినా రామకృష్ణారెడ్డి పేరు మోగింది. రోహింగ్యాలను బయట తీసిన దాంట్లోనే కానీ ఈ ప్రాంతంలో అనేక అవినీతులు జరిగితే ఈ మధ్యకాలంలో మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఈ బడంపేట్ పట్టిన శని ఎంత పెద్ద శని పట్టిందో దాన్ని వెలుగు తీసి ఇవాళ బయట పెట్టి దాన్ని ఇంకా ఎవరెవరో పేర్లతో సహా మీ ముందు పెట్టిండు. ఆ పేరు తీసుకొనికే నాకు మనసు కూడా ఒప్పలేదు. అంత దుర్మార్గంగా చేసి ఇవాళ వాళ్ళ భార్య పేరుతో సహా చెప్తుంది. పోలీసు సిఐ గారు కూడా పేరు చెప్పిండు. ఆ పేరు నేను జిస్తా చేసుకుని, ఎందుకంటే అది చాలా పెద్దోళ్ళు, ఎందుకంటే చాలా ఏమంటారు పెద్ద గ్రామ పంచాయతీ చేసిరు, అదేవిధంగా కార్పొరేషన్ చేసినాం, మేము అనేక మంది చేసిరు కదా. ఇవాళ ప్రాణాలు తీసిన పుణ్యం కూడా మీకు దక్కుతుందని ఈ సందర్భంగా చెప్తున్నా. నిజంగా కూడా మా రామకృష్ణారెడ్డి గారు లేని లోటు చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అండదండగా ఉంటాం. నిజంగా కూడా భగవంతుడిని కోరుకోవడం ఏంటంటే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాం. దీంట్లో ఉన్న 80% మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు 80% వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు నెంబడి వాళ్ళకి శిక్ష పడేంత వరకు తరిమి దాలెంబడి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తాం. మా రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మహేశ్వర్ మండలం బడంపేట ఏదైతే కార్పొరేషన్ ఉందో దాంట్లో ఒక మంచి కార్యకర్త, కట్టర్ బీజేపీ కార్యకర్త, సమస్యలపైన ఎప్పుడు పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమై నాయకులతోటి ఇక్కడ చనువుగా ఉంటూ ఎదుగుతూ ఒదుగుతూ వచ్చినటువంటి మా రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి పేరు చెప్తుంటేనే మా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అటువంటి కార్యకర్తను కోల్పోవడం దురదృష్టకరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉందో అధికార పార్టీ చేసినటువంటి దురాఘాతాలపైన పోరాటం చేసినందుకే అతని పైన లేనిపోని ఒత్తిళ్లు తీసుకొచ్చి మానసికంగా క్షోభకు గురి చేస్తేనే ఈ విధంగా జరిగినది అని చెప్పి మేమందరం గిట్ట భావిస్తున్నాం. తక్షణం దీని మీద పెద్ద ఎత్తున విచారణ జరిపి వారిపైన తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అధికార పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఉండొచ్చు, మేము కేంద్రంలో ఉన్నాం. మేము ఎవరికి భయపడం, కార్యకర్తలకు అండగా దండగా నిలబడతాం. ఏ కార్యకర్త కానీ ఇటువంటి పిరికి పొందే చర్యలు వాళ్ళు పాల్పడ్డా మేము కఠినంగా వ్యతిరేకించి వాళ్ళను ఎదుర్కొంటాం, వాళ్ళను తరిమి కొడతామని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా. కార్యకర్త బంధువులారా, మీరందరి గిట ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణారెడ్డికి జరిగినటువంటి ఏదైతే సంఘటనో మనమందరం గిట కలిసి మెలిసి దీని మీద న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.